హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు వైడిటీవీ ఛానల్. సో ఇప్పుడైతే మేము ఇంకా ఇవాళ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అలా అవుతుందండి. సో పూజా కార్యక్రమం కూడా ఎర్లీ మార్నింగే జరిపేసుకుంది సునీత. ఎందుకు అంటే ఈరోజు మాకు షూటింగ్ ఉంది కాబట్టి మాస్ జాతర షూటింగ్ అయితే ఉందన్నమాట. సో అంతా అక్కడ వంట అయితే పొద్దున్న లేచి వంట చేసేసింది. ఇదిగోండి మీనాక్షి మార్నింగ్ లేచి కొంత హెల్ప్ చేసింది అనమాట. గుడ్ మార్నింగ్. సో ఆ లైట్ వేస్తావా? నేను వేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలి కదా, లగేజ్ అంతా సర్దేసుకుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా అన్నను 6 o'clock లేపమని చెప్పింది అనమాట. ఇంకా పావుగంట ఉంది. ప్రజెంట్ అయితే మాస్ జాతర షో చాలామంది చూసి చాలామంది హిట్ చేశారండి. చాలా బాగా హిట్ చేశారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మాస్ జాతర షోలో గురించి నేను చెప్పాలి అంటే అండి, కొంతమంది ఆడవాళ్ళు నిన్న వచ్చి అండి షూటింగ్ లొకేషన్కి వచ్చారనమాట. సో ఫ్యామిలీ షో లాగా ఉంది, చాలా బాగుందండి, ఎస్పెషల్లీ మీ టీం చాలా బాగుందని చెప్పేసి నాకైతే వచ్చి చెప్పారనమాట అండి. అలాగే మన ఆంధ్రప్రభ నుంచి కూడా మన రిపోర్టర్స్ అంతా వచ్చిన్నారనమాట. ఉమా గారు, ఆవిడ గారు వచ్చి వీడియోస్ అన్నీ కూడా తీసుకోవడం జరిగిందనమాట. మాకు యాక్టర్స్ అన్నీ బాగున్నాయని, ఎస్పెషల్లీ మాది ఏంటంటే ఒక ఫ్యామిలీ స్టోరీ లాగా ఉందని, ఇంతవరకు ఏ కామెడీ షోలో ఇలా లేదు అని చెప్పేసి చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏదో ఒక ప్రయత్నం అయితే మాకు ఒక వినూత్నంగా ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నారు డైరెక్టర్ గారు. సో ఆయన ప్రతిదీ కూడా ఆలోచించి చక్కగా అంటే ఒక ఫ్యామిలీ స్టోరీ లాగా ఉండాలి అని తీసుకెళ్తున్నారు అనమాట. మాది ఫస్ట్ మీరు బిట్లుగా చూస్తే మీకు అర్థం అవ్వకపోవచ్చు. అదొక కాన్సెప్ట్ స్టోరీలా ఉంటుంది. మీకు యూట్యూబ్లో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూసుకుంటూ వస్తే ఒక స్టోరీ రన్ బేస్ అవుతూ ఉంటుంది. అత్త కోడల దగ్గర నుంచి ఒక స్టోరీ బేస్ రన్ అవుతుంటుంది. మీకు చూస్తే అర్థమవుతుందండి. డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. ఓకే అండ్ ఇప్పుడు ఏమేమి వంటలు చేశారో చూద్దామా? సరే అండి, ఇప్పుడు మనం వంటలు ఏమేమి చేశారో చూద్దాం. వంట ఇక్కడ దొండకాయ కూర ఉంది, దొండకాయ ఫ్రై చేశారు. దొండకాయ ఇంకొంచెం ఫ్రై అవ్వాలా? అయిందా? ఓకే. ఇంకోటి ఏం చేశారు? ఆకుకూర అంటే పేరు లేదా? ఉన్న ఆకుకూరలను వేసి పాలకూర కూడా వేస్తారా మామిడికాయ పప్పులో? ఇప్పుడు నువ్వే కదా పాలకూర అన్నావు. బచ్చల కూర, చుక్క కూర, గంగబాయల కూర విత్ మామిడికాయ అంట. చూద్దాం. ఆకుకూర పప్పు అంటే అది కొంచెం ఇది కొంచెం ఉందేమో అన్ని కలిపి చేసేసింది పప్పు. ఇప్పుడు నేను టిఫిన్ చేస్తాను. నేనేమో మా టిఫిన్ పెట్టలేదు, లేట్ అయిపోతుంది. సో అదనమాట. జనరల్గా అయితే టిఫిన్ పెట్టేస్తుంది ఇప్పటికల్లా 5:30 6 తినేస్తాను నేను. ఏంటి లేట్ అయిందా టిఫిన్? మా దేవుని ఇస్తా. పూజా మందిరం అదేలే. ఓకే, రావా అవి? పర్లేదు, వేడి ఉంటే ఉంది. ఆ స్పూన్ పెట్టేయండి. నువ్వు పెడతావు కదా, పెట్టచ్చు కదా. తాలింపు వేస్తుంది. ఒక పక్క టీ. ఫ్యానే నేను వచ్చేస్తాను. వేడి గుంజుకుంటుంది ఇడ్లీ, వేడి ఉంది కదా, మళ్ళీ అతుక్కుంటుంది ప్లేట్. ఇడ్లీలు మా ఇంట్లో ఇడ్లీ చేయతో 2 weeks అవుతుంది. ఫ్రిడ్జ్ లో ఉంది, వారంలో ఉంది. ప్లేట్ లేవాలి.
ఇదేంటి ఇక్కడ జిడ్డు అవుతుందా నాకు కూడా మామిడికాయ పప్పు. పప్పు ఏంటి ఉడకలేదా? మరి ఏంటి అట్లా అలా ఉంది? అది గంటలా ఉడకట్లేదు ఇక్కడ బయట వచ్చేది. అన్ని వేయటం వల్ల ఏమవుతుంది కానీ అలా ఎందుకు అడుగుతున్నానంటే అండి, దబుక్కుని పెట్టేశారు అనుకోండి, అక్కడ పిల్లలు తిన్నారు అనుకోండి, కడుపు నొప్పి వచ్చేస్తుంది కదా, అందుకని అడుగుతున్నా అనమాట. కొంచెం ఉడికింది అది అట్లా పలుకు అంటారు అంతే. ఓకే. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత పప్పు వేస్తే ఏంటంటే పులుపు వేసాక పప్పు సరిగా ఉడకదండి. మామిడికి నాకు ఇదే కొంచెం జరుగుతుంటది. మామిడ పులుపు అన్ని వేసి ఉడకబెట్టేస్తుంది, పులుపు వేస్తే పప్పు ఉడకదు. ఇంతకుముందు ఉడికేది కానీ ఇప్పుడు మా అమ్మమ్మ నాకు ఈ విషయం బాగా చెప్పేదండి, పులుపు తగిలితే ఉడకదు పప్పు అనేది. గన్నలాగా ఉడికిద్ది కానీ మాకు ఒకసారి పప్పు తీరు కూడా ఉంటుంది. మా అమ్మమ్మ పసుపు వేయద్దు అనేది. పప్పే బాగాలే, పప్పు బాగాలే. 10 విసులు తెచ్చిందంట. నేను చింతపండు టమాటాలు ఎప్పుడు కలిపేసేస్తాను. నేను అన్ని కలిపే వేసిన దానిలో కొన్ని వాటర్ వేసేస్తే మరి అంత చిక్కగా అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది తినేసరికి. మేము మధ్యలో నువ్వు ఎందుకు వేలు పెడతావు అంటారా? తప్పదు, ఇంకా తినేది నేనే కదా. ఇడ్లీ పెట్టావా? చట్నీ పెట్టావా? ఎట్లా తినాలి చట్నీ లేకుండా? చట్నీ వేసేస్తాను. అదనమాట, బయలుదేరుతున్నాము. ఇది ఇలాగేదని తీసుకెళ్ళాలి. ఇప్పుడు మధు వాళ్ళు ఇదివరకు ఏంటంటే మొత్తం మారిపోయింది సిస్టమ్. మధు వాళ్ళు ఇప్పుడు మాకన్నా ముందు లేవాలి, ఒక 5 నిమిషాల ముందు. ఇదివరకు యూసఫ్ కూడా చెక్ పోస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం లేట్గా వచ్చేవాళ్ళు అనమాట. అంటే మేము పొద్దున 5 గంటలకు లేస్తే వాళ్ళేమో 7 o'clock అలా లేచి రెడీ చక్కగా 8:30 అలా వచ్చేవాళ్ళు. పాప ఇప్పుడు వీళ్ళు కూడా 5 o'clock లేవాల్సి వస్తుంది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరూ కూడా మాకు ఇస్తున్న సహకారానికి చాలా థ్యాంక్స్. ఇంకొక 2-3 రోజుల్లో అంతా కంప్లీట్ చేసుకున్నాక మీకు నేను వీడియో పెడతాను. మా కళ నెరవేరిందని చెప్పాను కదా అమ్మా. తెల్ల ఇడ్లీ టేస్టీగా ఉంది చట్నీ. తెల్ల ఇడ్లీ టేస్టీగా ఉన్న చట్నీ. ఆనంద్ లేపలేదు, ఆనంద్ లేపాలా మీనాక్షి? సో ఇదన్నమాట. ఇలా ఇవ్వు, నేను చట్నీ వేసుకొస్తా. ఎప్పుడు నువ్వు సుంత మీనాక్షి చట్నీ ఇవ్వు. ఒక ఇడ్లీ. ప్లేట్ కూడా పెట్టుకోవాలి నువ్వు. ప్లేట్ లో వేసుకోవాలి చట్నీ చిన్న బౌల్లో. ఒక ఇడ్లీ కూర్చొని వస్తున్నా, మంచిది లాగు. 2 ఇడ్లీ ఒకటే తింటాడు. మళ్ళీ తిందండి, అందుకనే. వెల్కమ్. లేదమ్మా, అవే. అయ్యో అదే, అవును. ప్లేట్లో ఎన్ని ఉన్నాయో కూడా మర్చిపోతాయి ఎట్లాగే నువ్వు. లేదు నేనేం వేయలేదు. మైక్ వచ్చిందా? సరే అయితే. అందుకే కదా మా సుంత బాగా చేస్తుంది. ఎందుకు, టైం ఉంది కదా. మల్లెపూ ఇడ్లీ టేస్ట్గా ఉందంట. తినాలి, నేనే వాళ్ళందరికీ చెప్తానండి తినమని. నీరసం అయిపోద్ది కదా, అక్కడ అన్ని పనులు చూసుకుంటుంది రావటము. సో అందుకని చెప్పేసి తినాలి కదా. సో మా వాళ్ళు అందరూ మంచి వాళ్ళండి. జ్యోతి, అన్నపూర్ణమ్మ గారు, మీనాక్షి, మహేష్, మధు, మా మల్లేషు, హరి, అందరి పనులు అన్నీ మా ఒకళ్ళే అంతే. అప్పుడు అన్నపూర్ణమ్మ నన్ను అంతే బాగా చూసుకుంటుంది. మీ అందరి తెలుసు కదా అన్నపూర్ణమ్మ ఎంత బాగా చూసుకుంటుందో మమ్మల్ని, నన్ను.
ఒక ఇంట్లో వచ్చిన మ్మ్. కుటుంబంలాగే ఉంటాం మేము అందరం కలిసి. అన్నపూర్ణమ్మ సొంత కొడుకు లాగా చూసుకుంటుంది నన్ను, మీకు తెలుసు ఆ విషయము. అలాగే జ్యోతి అన్నయ్య అన్నయ్య అంటూ చాలా ప్రేమగా మాట్లాడుతుంది. సో అలాగే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మహేష్ కావచ్చు, అన్న, అందరు ఎందుకు మళ్ళీ టీ 2 సార్లు తాగాను ఒకసారేనా? ఓ ఇప్పుడైనా తాగుతుంది, మర్చిపోయాను. నేను అదే అడిగా కదా నువ్వు పడుకునేటప్పుడు పాలు ఆర్డర్ చేయాలని. ఇప్పుడు ఆర్డర్ చేయనా? ఓపెన్ చేసాం, పొద్దున్న చేసాం 6 గంటలకు. చేశానా? ఇంతసేపు ఎందుకు ఉంటుంది మరి చేస్తే? ఇంకా చేస్తే 5:30. అవునా? అవైలబుల్ లేదని టైం పెట్టాం. ఈ పాలు ముందే